తర్వాత డెసిషన్స్ తీసుకున్నాము, ఇది పెద్దగా చేద్దాం. సో ఆ రోజు నుంచి వచ్చిన తర్వాత సార్ నేను ఇంకా నెక్స్ట్ దీన్ని సీరియస్గా చేస్తాము. సో ఒక 1-2 months నేను సెటిల్ చేసుకుందాం. ఏం చేయాలి? నేను నా ప్రొఫెషన్లో టైప్ ఉన్నాను కదా, షోగా నేను నా క్లయింట్స్ని ఆపుకోవడం స్టార్ట్ చేశాను. ఆపుకొని బై April 1st నా క్లయింట్ బేస్ అంతా జీరో చేసుకొని ఇంకా నేను థెరపీస్ చేయను అని డిసైడ్ చేశాను. నా ₹1,00,000 ఆదాయం వదిలేసాను. ₹1,00,000 ఆదాయాన్ని నేను నా క్లినిక్ని కట్ చేసుకున్నా. సో నేను నెక్స్ట్ డే నుంచి ఐఎమ్ జీరో, నా ఇన్కమ్ జీరో. నా ఫస్ట్ డెమాన్స్ట్రేషన్, నా ఫస్ట్ ప్రజెంటేషన్ ప్రొద్దుటూరులో చేశాను. నేను హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు పక్కనే లేదు కదా, దానికోసం నేను నా ఎక్స్పెన్సెస్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి April 2nd నా ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చేశాను. నేను September 27 జాయిన్ అయితే బై April నేను నా థెరపీస్ అన్నీ కూడా బంద్ చేసుకొని, అప్పటికి కూడా 42 లక్షలు అప్పు ఉంది, 42 lakhs అప్పు ఉంది. 42 lakhs అప్పు పెట్టుకొని నా ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ సోర్స్ని కట్ చేసి ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకని? వీ వర్ వెరీ మచ్ క్లియర్, మైండ్లో ఎంత క్లియర్గా ఉన్నామో ప్రతిరోజు ఈ కంపెనీలో 30,000 పెట్టచ్చు, 30,000 ఎట్టి పరిస్థితిలో తీసుకోవచ్చు. అది తీసుకోవాలి అంటే బైనరీ మోడల్లో స్ట్రక్చర్ ప్రాపర్గా చేసుకోవాలని చెప్పి ఇద్దరం అదే ఫోకస్ ఉండే మనకి. అలా అనుకున్నాం కాబట్టి ఇవాళ మేము ఆయన ఏపీ తెలంగాణ ఫస్ట్ అయితే ఆయన టీంలో నేను సెకండ్, బట్ ఆయన టీంలో నేనే ఫస్ట్ అంటే డెసిజన్ తీసుకున్నాం. సో మీరు కూడా చేయాల్సిన ఒక నిర్ణయం తీసుకోండి. మంచి లీడర్షిప్లో ఉన్నారు, డ్రైవర్ సార్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకి లేకపోతే సార్ తయారు చేయలేదు, సార్ కూడా ఎవరు తయారు చేయలేదు, కానీ మీకు రెడీగా ఉంది, మీకు అంతా రెడీగా పెట్టుంది. మారం చేయకుండా